మన ఎగ్జిబిటర్లకి, మన తెలంగాణ ఎగ్జిబిటర్స్కి, అట్లాగే మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్కి ఒక దర్శకుడిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మేము ప్రొఫెషనల్స్ని, మేము సినిమా బాగా తీస్తాం, బాగానే చేస్తాం. మేమేం కొత్త వాళ్ళం కాదు ఇండస్ట్రీకి. మీరు దయచేసి అర్థం చేసుకోండి. సింగిల్ స్క్రీన్ని మేము ఆపేస్తున్నాం, సింగిల్ స్క్రీన్ని మేము తీసేస్తున్నాం అని చెప్పేసి మీరు దయచేసి అనకండి. ఎందుకంటే మేము సినిమా ఇండస్ట్రీ మీద ఆధారపడ్డాం, సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నాం, సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాం. కాబట్టి మీరు దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. మేము ఎవరో సంగతి ఎందుకు, నేను నటరత్నాల సినిమా చాలా బాగా తీసుకున్నాను. మంచి ఆర్టిస్టులు ఉన్నారు, మంచి కామెడీ, మంచి క్రైము, మంచి థ్రిల్లరు, ప్రేక్షకులకు నచ్చే సినిమానే నేను తీశాను. దయచేసి నాకు సహకరించండి. ఎగ్జిబిటర్లంతా కూడాను, థియేటర్స్ ఓనర్స్, యాజమాన్యం నాకు సహకరించండి. అలాగే డిస్ట్రిబ్యూటర్లు కూడా నాకు సహకరించండి. నాతో పాటు చిన్న సినిమాలు చేసిన ఇప్పుడు ప్రొఫెషనల్స్ డైరెక్టర్స్, నాలాగే సీనియర్ డైరెక్టర్స్, ప్రొఫెషనల్స్, అట్లాగే సీనియర్ ప్రొడ్యూసర్లు, ప్రొఫెషనల్స్ ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు చిన్న డైరెక్టర్లు, అట్లా చిన్న నిర్మాతలు కూడా ప్రొఫెషనల్స్గా ఉన్నారు. వాళ్ళందరినీ దయచేసి మీరు ఎంకరేజ్ చేయండి. రేపు 17వ తారీఖున సినిమా మేము డేట్ ఇచ్చేసుకున్నాం ఆల్రెడీ. మేము వెనక్కి వెళ్ళాము. క్యూబులు, యూఎఫ్ఓలు అన్నిటికీ మేము డబ్బులు కట్టేసి ఉన్నాము. అట్నే పోస్టర్లు కూడా రెడీ అయిపోయి అంతే రెడీగా వచ్చేసినాయి మొత్తం. కాబట్టి థియేటర్స్ని మీరు దయచేసి మీరు థియేటర్స్ని మీరు మూసేద్దాం అనే ఆలోచన మీరు మానుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే రేపు 17 నుంచి 10 రోజులు మీరు థియేటర్స్ మీరు బంద్ చేస్తా అంటున్నారు. 10 రోజుల తర్వాత మీకు సమస్య ఉండదా? ఎప్పుడైనా ఉంటుంది. కాబట్టి ఏంటంటే, మొన్న కొన్ని సినిమాలు సూపర్ హిట్ లేని సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు. అట్లాగే అన్ని సినిమాలు సూపర్ హిట్లు అవ్వాలని లేదండి, అన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వాలని లేదు. కాబట్టి ఏంటంటే డెఫినెట్గా దయచేసి మీరు థియేటర్లని మీరు అర్థం చేసుకోండి, మా బాధలను కూడాను. అట్లాగే మీ బాధలు కూడా మేము అర్థం చేసుకుంటాము. మీరు బాగుంటేనే కదా మేము బాగుంటాం. మీ ఎగ్జిబిటర్లు, థియేటర్ ఓనర్స్, యాజమాన్యం మీరు బాగుంటేనే మాలాంటి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మేము బాగుంటాం. మిమ్మల్ని మేము నమ్ముకున్నాం, మమ్మల్ని మీరు నమ్ముకున్నారు. కాబట్టి త్వరలో పెద్ద సినిమాలు కూడా మళ్ళీ వచ్చేస్తున్నాయి. మళ్ళీ వ్యవస్థ బాగుంటుందండి. దయచేసి అర్థం చేసుకొని నా రిక్వెస్ట్ని మీరు మన్నించండి ప్లీజ్ అండి. నమస్తే అండి.